తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 2024 సంవత్సరం నవంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః. ఓ వైపేమో చతుర్థ భావంలో అర్ధాశ్రమ శని ప్రభావం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే శుక్ర సంబంధమైనటువంటి స్థితి. జీవితంలో మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా సానుకూలవంతమైన స్థితిగతులు వచ్చేటువంటి ఒక అనుకూలవంతమైన అంశంగా ఈ మాసాన్ని మనం పేర్కొనవచ్చు. ఆర్థికపరమైన అంశాల్లో ఎంతో కాలంగా జీవితం స్తంభించిపోయింది. సరైనటువంటి వృత్తి ఉద్యోగం లేదు, లేదా వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో జీవితం స్తంభించిపోయి ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అయితే జీవితంలో ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి ఒకవైపు కలుగుతూ ఉన్నటువంటి సందర్భంలో కుటుంబం గురించి, జీవనగతి గురించి ఆలోచించకపోవటం వల్ల జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మీ గత జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులతో మీరు చేసుకున్న రహస్య ఒప్పందాలు అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో ఇవన్నీ కూడా చర్చకు వస్తాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది. అర్థం చేసుకుంటారనుకున్న వ్యక్తులు అర్థం చేసుకోకపోగా కొన్ని పరిస్థితులు అపార్థమవుతూ ఉంటాయి. దీనికి కారణాలు అర్థం కాకుండా ఉండిపోతూ ఉంటాయి. జీవితానికి సంబంధించినంత వరకు ఓర్పు, సహనం చేత ఎంతో ప్రయత్నాన్ని కొనసాగించిన కుటుంబ సభ్యులతో మాత్రం సఖ్యత లేకపోవటం మిమ్మల్ని చికాకు పెట్టేటువంటి అంశం. ఆర్థికపరమైన ప్రయోజనాలు బాగున్నాయి. సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానానికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల యొక్క పరిచయం, సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారం మిమ్మల్ని జీవితంలో పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయటం, కొత్త ప్రాజెక్టు ద్వారా మీరు ఆర్థికపరమైనటువంటి లాభాన్ని పొందటం, ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ ముఖ్యమైనటువంటి మిత్రులు, ఆత్మీయులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు అకారణంగా వాళ్ళని దూరం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎవరో చెప్పారని ఏదో సందర్భంలో వాళ్ళు మీ మాట జవదాటకుండా ఉండాలని వాళ్ళు కొన్ని విషయాల్లో మీరు పట్టించుకోవట్లేదన్నటువంటి భావన చేత మీకు ప్రాణప్రదమైనటువంటి ప్రాణమిత్రుల యొక్క విషయంలో మీరేదో పొరపాటు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని మళ్ళీ పునరాలోచించుకోవటం చెప్పదగిన సూచన. కొన్ని సందర్భాల్లో ప్రతిదీ మనకే తెలుసు, ప్రణాళికాబద్ధంగా జీవితంలో ముందుకు వెళుతుంటాం. ఏం జరిగితే ఏం చెయ్యాలో నాకు తెలుసని మనం అనుకుంటూ ఉంటాం. కానీ జీవితంలో కాలమే అన్నీ నిర్ణయిస్తుంది. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాలం ఇవ్వవలసిన ఫలితాన్ని మాత్రమే ఇస్తుందన్నటువంటి కఠినమైనటువంటి సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. ఇంతవరకు నేను ప్రణాళికాబద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నట్టే అనిపించింది, కానీ ఏ ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. కాలము, భగవంతుడే మనల్ని ముందుకు నడిపిస్తున్నాడన్నటువంటి కఠినమైనటువంటి సత్యాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ అర్ధాశ్రమ శని ప్రభావంలో ఇంటా బయట మానసికమైనటువంటి ఒత్తిళ్ళు రావటం, మీ వాహనాన్ని పదే పదే రిపేర్ చేయవలసిన పరిస్థితి రావటం, ప్రత్యేకించి గృహ సంబంధమైనటువంటి విషయంలో కూడా మరమ్మతులు అధికంగా చేయాల్సినటువంటి పరిస్థితులు, కానీ ఈ రెండు కారణాల వల్ల ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నష్టం వాటిల్లేటువంటి చర్యలు కానీ కనపడుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి యుగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభిస్తాయి. దూర రాష్ట్రం, దూర దేశానికి సంబంధించినటువంటి ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళడానికి మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నంలో ఒక మిత్రుడు లేదా స్నేహితుడు యొక్క సహాయం వల్ల మీ పని వేగవంతంగా పూర్తవటం,
ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మీరు గొప్పగా సంపాదించేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికపరమైనటువంటి అంశాలు, వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల్లో మీరు పదోన్నతిని పొందబోతున్నారు. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం ఉదర సంబంధమైనటువంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయంలో ఏవైనా చిన్న చిన్న ఆరోగ్యపరమైన అంశాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకి సానుకూలవంతమైన ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తం చేత ప్రయత్నాన్ని మీరు కొనసాగించండి. అద్వితీయమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. మహాకాలభైరవ వృక్షాన్ని మెళ్ళో ధరించండి. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆకస్మికంగా ధనలాభం చేకూర్చుకునేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనబడుతుంది. కళ్యాణం అవ్వనటువంటి వధూవరులకి యుగదాయకమైనటువంటి కాలం. రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి పదవీ ప్రాప్తి యోగాలు కూడా లభించబోతూ ఉన్నాయి. పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో పరమేశ్వరుని విశేషంగా అభిషేకించండి. చక్కెర నీరు లేదా చెరకు రసం చేత పరమేశ్వరుడికి అభిషేక క్రతువు నిర్వహించడం వల్ల ఆర్థికపరమైనటువంటి ప్రతిబంధకాల నుంచి బయటపడటమే కాదు, యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇది సానుకూలవంతమైనటువంటి అంశాలకి కారణమయ్యేటువంటి అంశం. ప్రత్యేకించి మీ సమీప ప్రాంగణంలో అదే రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుల వారు ఆంజనేయ స్వామివారి యొక్క ప్రాచీనమైన ఆలయానికి వెళ్ళి స్వామివారికి కదలి అర్చన 108 నిమ్మ ఫలాల చేత లేదా 108 కదలి ఫలాల చేత అరటిపళ్ళ చేత అష్టోత్తర శతనామావళిని చెబుతూ హనుమంతుల వారికి గనక కదలి అర్చన చేయించే ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తమలపాకుల మాలని స్వామివారికి ధరింపచేసిన, తమలపాకులతో స్వామివారికి నాగవల్లి పూజ చేయించిన జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి. హనుమంతుల వారికి చందనాలంకారాన్ని లేదా గంగ సింధూరంతో స్వామివారికి అర్చన చేయించి ఆ సింధూరాన్ని నునుట భాగాన పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సర్వారిష్టాలు తొలగిపోయి అర్ధాష్టమ శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి.